ప్రమీల అనే ఆవిడ చామ్ ఫోటోని చేతిలో పట్టుకొని చామ్ కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఆవిడ కారు కింద పడిపోతూ యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటే చామ్‌నే కాపాడి, "ఎందుకు నా ఫోటో పట్టుకొని ఇలా తిరుగుతున్నారు? ఎవరు మీరు?" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. త్రిపాఠి వల్ల లాకప్ డెత్‌లో ప్రాణాలు కోల్పోయిన బాలరాజు భార్యనమ్మా నేను. ఆ త్రిపాఠియే నా భర్త బాలరాజు ప్రాణాలు తీసేశాడు. నా భర్త ఏ తప్పు కూడా చేయలేదు. ఒక రాజకీయ నాయకుడికి విరుద్ధంగా అందరితో పాటి ధర్నాలో పాల్గొన్నాడు. కానీ నా భర్త పోలీస్ స్టేషన్ నుంచి పారిపోతూ కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడని చెప్పి నా భర్తని వాళ్ళే చంపేశారమ్మా. నా భర్తకి న్యాయం చేయటానికి లాయర్‌ని పెట్టుకుందామని తిరుగుతుంటే ఏ లాయరు కూడా నా భర్త తరపున ఆ త్రిపాఠికి వ్యతిరేకంగా వాదించటం లేదు. అందుకే మీరైనా వాదిస్తారేమోనని మీ ఫోటో పట్టుకొని వెతుక్కుంటూ మొత్తం తిరుగుతున్నాను అని ప్రమీల చెప్పటంతో, అయ్యో! ఇంకా నా చదువు పూర్తి కాలేదండి. నేను వాదించటం కుదరదు. సరే, ఒక మంచి లాయర్‌ని పెట్టిస్తానులే అని ప్రేమ్‌ని వాదించమని అడగబోతూ మళ్ళీ రమాదేవి మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి వేరొక లాయర్‌ని అరేంజ్ చేస్తానని చామంతి అంటుంది. అయితే హర్ష మాట్లాడిన మాటల్ని ప్రేమ్ గుర్తు చేసుకొని, లేదు చామ్, న్యాయం గెలవటం కోసం అమ్మ మాటని నేను పక్కన పెడుతున్నాను. ఈవిడ కోసం నేనే కేసు వాదించి ఈవిడ్ని గెలిపిస్తాను. త్రిపాఠికి శిక్ష పడేలా చేస్తానని ప్రేమ్ చెప్పటంతో చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిషాతో గొడవ పెట్టుకుంటే కుదరదని రోజా ఒక డీల్‌కి వస్తుంది. చూడు, ముందు మావయ్య గారిని ఈ సీఈఓ పదవి నుంచి పక్కకు తప్పించేసి అరుణ్ సార్‌ని సీఈఓ చేస్తాము. తర్వాత ప్రేమ్‌కి 50%, అరుణ్ సార్‌కి 50% పంచుకుందామని డీల్ మాట్లాడడంతో, ముందు మామయ్య గారిని తప్పించేస్తే తర్వాత ప్రేమ్‌ని నేను సీఈఓ చేస్తాను కదా! మామయ్య గారిని తప్పించే వరకు ఈ రోజా అక్క మాటలు విందాము అని నిషా మనసులో అనుకుంటూ రోజా చెప్పిన డీల్‌కి అంగీకరించేస్తుంది. వెంటనే రోజా, అరుణ్, నిషా ముగ్గురు కూడా మాట్లాడుకొని బోర్డు మెంబర్స్ మీటింగ్ అరేంజ్ చేస్తారు. వెంటనే రమేష్ అనే అతను హర్షకి ఫోన్ చేసి, సార్, మిమ్మల్ని సీఈఓ పదవి నుంచి తప్పిస్తూ ఇక్కడ బోర్డు మెంబర్స్ అందరూ కూడా నిర్ణయం తీసుకోవటానికి మీటింగ్ ఏర్పాటు చేశారు సార్ అని చెప్పడంతో, అవునా రమేష్ గారు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని అమ్మ చామంతి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని చామంతి స్కూటీలో హర్ష ఎక్కి బయలుదేరి వస్తూ ఉంటారు. చూడు, మేము మీటింగ్ పెట్టుకుంటున్నాము. మా పర్మిషన్ లేకుండా ఎవరూ కూడా లోపలికి రాకూడదు అని రోజా బాడీగార్డ్స్‌ని పెట్టి ఉంటుంది. ఇక ఆ మీటింగ్‌లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము కలిపి అరుణ్ సార్‌ని సీఈఓ చేయటానికి నిర్ణయం తీసుకున్నాము. మీరు కూడా ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అని రోజా చెప్తూ ఉంటే, మేము కూడా అందరం అంగీకరిస్తున్నాం అని బోర్డు మెంబర్స్ చెప్తూ ఉంటారు. అప్పుడే హర్ష, చామంతి ఇద్దరు మీటింగ్ దగ్గరికి వస్తూ ఉంటే, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అంటూ బాడీగార్డ్ హర్ష గుండెలపై చెయ్యి వేసి అడ్డుకుంటూ ఉంటే, రేయ్, ఎవర్రా నువ్వు? అసలు ఇక్కడ ఓనర్ ఎవరో తెలుసా నీకు? లోపలికి ఎవరిని రానివ్వద్దని చెప్పిన వాళ్ళు కాదు ఓనర్స్, అడ్డు తప్పుకోరా అని ఆ బాడీగార్డ్‌ని పక్కకు తోసేసి, ఈయనే మా అయ్యగారు, ఈ ఓనర్ అని చామంతి చాలా గర్వంగా చెప్తూ ఉంటే హర్ష కోపంతో రగిలిపోతూ ఆ బాడీగార్డ్ వైపు చూస్తూ మీటింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరి హర్ష, చామంతి ఇద్దరూ కలిపి రోజా, నిషాకి ఎలా చుక్కలు చూపించనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.